నా సంకల్పం ఎలా ఉంటుందంటే ఈ రోజు నేను నాన్ వెజ్ తిని 23 years అయింది. ఎందుకు? నేను వదిలేసాను నాన్ వెజ్ అంతే. నా సంకల్పం ఇంకా లైఫ్ లాంగ్ నేను నాన్ వెజ్ తినకూడదని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసుకున్నాను. ఈరోజు 23 years అయింది. ఓకే, అంతే. నేను అలా ఉంటాను. అంత సంకల్పం ఉంచుకుంటే నేను అలా అంత ధైర్యంగా ముందుకు నడుస్తాను. ఓకే, సో అలా ఉంటాను. అలా నా మనోధైర్యాన్ని నన్ను నేను నిలుపుకుంటాను. సూపర్. సో అందుకని ఇన్ని సంవత్సరాలు పెళ్లి కాకపోయినా అలానే ఉన్నారు నిబ్బరంగా, చూడండి. అంటే ఉంటాం కానీ గ్లామర్ అయితే లేదు మీలా. అదే మా బాధ. అప్పటి నుంచి ఇయర్స్ 25 కదన్నా నీకు. చూడండి, మన ఇప్పుడే బయట వచ్చినప్పుడు 19 అని చెప్పి 5 ఏళ్ళు పెంచేసాడు. 19 ఇప్పుడు? అదే 19 వచ్చారా ఎవరు? అంతే. ఇక్కడే పుట్టాం మేము. ఓకే, ఇక్కడ పుట్టి మా అమ్మ నాన్న మీద చెట్టు పెరిగాము. అదే ఇయర్స్ అండి బాబు. మీ అమ్మ నాన్న అసలు ఏం చేస్తుంటారు అసలుకి? మా నాన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిటైర్డ్, హ్యాపీగా తిరుపతిలో సెటిల్ అయిపోయారు. అమ్మ హౌస్ వైఫ్. ఓకే, అంతే. హ్యాపీ, చిన్న లైఫ్, బ్రహ్మాండంగా ఉంది. ఓకే. అసలు ఇండస్ట్రీలోకి ఎప్పుడు మీరు వాళ్ళని తీసుకురాలేదు, వాళ్ళు అసలు ఎప్పుడు కెమెరా కనిపించలేదు? కనిపించేది రాళ్ళు కూడా. వాళ్ళకి అక్కడ తిరుపతి ఆ విలేజ్ అట్మాస్ఫియర్, వాళ్ళ విలేజ్ ఫ్రెండ్స్, ఓకే, వాళ్ళది హ్యాపీ వాళ్ళకి అక్కడ. అంతే. అక్కడి నుంచి దగ్గరలో మన విలేజ్. సో తిరుపతిలో ఇల్లు కట్టాం కాబట్టి అక్కడ సెటిల్ చేసాను. వాళ్ళ ఊరు తిరుగుకుంటూ అక్కడ హ్యాపీ. అమ్మ నాన్న 100% హ్యాపీ. మనం ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి డెఫినెట్గా వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఓకే, అంతే. ఇప్పుడు ఎస్ఆర్ నగర్ లో అదే ఇంట్లో ఉంటున్నారా? లే ఇల్లు కొనుక్కున్నాను, రెడీ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది. పర్లే, నో ప్రాబ్లం. ఓకే. సో ఏదైనా కానీ సాటిస్ఫాక్షన్ వేరు. దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఇంకా నేనేం సాధించలేదు, నాకేం లేదంటే తప్పు. డెఫినెట్ 250 రూపాయలు తెస్తానాలో దిగాము. ఏదో భగవంతుడు అన్ని ఇచ్చాడు, డెఫినెట్ సాధించాం. ఈ సాధించే మార్గంలో అప్ అండ్ డౌన్స్ కామన్. దాన్ని అగ్రి చేసి ఓవర్కమ్ చేసి తీసుకోరు కదా, సమస్య లేదు. నేను ఫెయిల్యూర్ వచ్చిందా అంతే.